ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. అయినా ఈ ట్రైన్లో మీటింగ్ ఏంటి తెక్క నావడుకు? చాదొస్తాం అనుకుంటా, వస్తున్నాడు కదా వదిలే. నీకా ఆడికా? వాడు రమ్మంది నిన్ను, మధ్యలో నేనెందుకు? పని మనది. ఏదో చెప్తూ తెచ్చినారా? తెచ్చినాంలే అబ్బా. కరెక్ట్గానే ఉన్నాలే. నువ్వు తెచ్చినవా? చూడబ్బా, జాగ్రత్తగా వినండి. మీకేమైనా డౌట్ ఉంటే యాడనన్నా రాసి పెట్టుకోండి. ఏటికంటే మళ్ళీ మనం కలవడం కానీ మాట్లాడడం కానీ అయ్యే పని కాదు. ఫోన్ కూడా చేయొద్దు. అట్టా చేస్తే అందరం ఇరుక్కుంటాం. నీకే కొత్త, మాకు అలవాటైందే కానీ నువ్వు కానీ. మీరెట్టా చేస్తారో, ఎప్పుడు చేస్తారో, అసలు చేస్తారో లేదో నాకు అవసరం లే. నేను చెప్పేది ఏంటంటే, నేను డ్యూటీలో ఉన్నప్పుడు కానీ చేస్తే ఎవరిని చూడను, కాల్చి పారేస్తా. అంటే మా డబ్బు తీసుకుని మమ్మల్నే కలుస్తావా? వేసేస్తా. నువ్వు చెప్పబ్బా. మొత్తం 4 అలారంలు బిల్డింగ్లో ప్రతి మూలకి 30 అడుగుల ఎత్తులో ఉన్నాయి. ఇవి గాక ఇంకొక అలారం ఉంటుంది, దాన్ని లాకర్ డోర్కి కనెక్ట్ చేశారు. కనెక్షన్ తీయకుండా తెరిచారో చక్కగా బాత్రూంలో మోగుతాది. ఆడేవుడు చెప్తా. లాకర్ దగ్గరికి పోవడానికి ఒక్కటే దారి ఉంటుంది, అది బిల్డింగ్ పైనుంచే వెళ్ళాలి. చుట్టుపక్కల నుంచి ఎక్కడానికి ఏమీ ఉండవు. రోడ్డు అవతల 40 అడుగుల దూరంలో మొయిన్ బ్రదర్స్ కార్గో గోడౌన్ తప్ప. లాకర్ గోడలు, సీలింగు స్టీలు, కాంక్రీట్తో చాలా బలంగా చేయించారు. డ్రిల్లింగులు చేద్దామనే తిక్కాలోచనలుంటే మర్చిపోండి. కాంపౌండ్ మొత్తం కరెంటు ఫెన్సింగ్ వేసి ఉండాలి, తగిలితే మసి అయిపోతారు. ఈ గాకెప్పుడు గార్డులు కాపలా కాస్తూ ఉంటారు. రాత్రి అయితే డబుల్ అవుతారు. లాకర్ కాంబినేషను యా రోజుకు ఆ రోజు మారుస్తూ ఉంటారు. అది లాకర్ తెరిచేటోళ్ళకి మాత్రమే తెలుస్తుంది. లాకర్ డోరు బరువు 5 టన్నులు, 2.5 అడుగులు మందం ఉంటుంది. 5 టన్నుల బరువు, 2.5 అడుగులు మందమా? దానికి బుల్డోజర్ కావాలి. ఇదంతా ఏ పని కాదు. ఆ డబ్బిచ్చే, మేము దొబ్బేస్తాం. నువ్వు కాస్తుండు. దీంట్లో మీకు పనికొచ్చేది ఏమన్నా ఉందంటే, ఆడ సీసీ కెమెరాలు లేవు. ఏటికంటే అది బ్లాక్ మనీ. లేనిపోని తలకాయ నొప్పులు వస్తాయని అవన్నీ పెట్ల. ఇవన్నీ ఇడిసి పెడితే మా బాస్ జైల్లో ఉండాడు. ఆడు బయట ఉంటే మాత్రం ఏం పీక్తాడు? ఆడు బయట ఉంటే ఇవన్నీ మీకు నేను చెప్పే పనిలే. ఆడి చేతిలో సచ్చినోళ్ళని చూస్తే చాలు నీ గుండె ఆగిపోద్ది. నీలా నేను ముసలి నా కొడుకుని అనుకున్నావు ఏంటి? వయసు అయిపోయినా ముసలోడు పంచులో పవర్ తగ్గలే. అయినా బాసు బాస్ అన్నాడు. ఎవడాడు? ఆడెవడైతే మనకేంటి నాన్న, జైల్లో ఉన్నాడని చెప్తున్నాడుగా. మనకి ఇంకా డెడ్ ఈజీ. 5 లక్షలు ఇచ్చి కొట్టించుకున్నా ఈ తొక్కల ప్లాన్కి. అదేదో ఫ్రీగా నేనే చెప్పేవాడిని. పోయిన దాని గురించి ఆలోచన వద్దు నాన్న, ఎట్లా సంపాదిస్తామా అనేదే ముఖ్యం. నీదేం పోయింది? ఎన్నన్నా చెప్తావు. గుడ్డు పెట్టే కోడికే తెలుస్తుంది గుండె నొప్పి. అమ్మయ్యా, చీలో వద్దు, నైట్లో ఉన్నావు అనుకో సమ్మగా ఉంటుంది. వాడు బోకర్లో ఉన్నాడేటి? బంగారు నీకన్నా ఏది ఏది ఈ లోకంలో లేదు బంగారు. తీసుకో. నిజం బంగారు, నన్ను నమ్ము. చెప్పు బంగారు. సలాం సాబ్. సొంతం నీవే బంగారు, నన్ను నమ్ము. చెప్పు బంగారం. ఇంకేడు బంగారు విశేషాలు? నీ ఫోన్ పెట్టి నీకు నేను బంగారు తీసుకొస్తా కదా. ఊరు దొంగల కొడుకులారా, వసాయి ముట్టి గాలిందని వేడేస్తే చెడ్డి గాలిందని ఇంకోటి అంట. పెట్టయ్యా ఫోను. దొంగ 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 నిద్ర డిస్టర్బ్ ఎవర్రా?
మూడు వికెట్ల మధ్య పరుగు తీస్తారా పొట్టోడా నువ్వు ఎప్పరువా అది కాదన్నా ఒక మంచో పడుకోలేక డిస్టర్బ్ చేసి బూతులు తిడతారు బే. నేనేమన్నానండి దొంగ దొంగ నచ్చానండి అది పెద్ద పూత అండి నువ్వు దొంగ దొంగ నడిచినావా నాకు మరి వేరే అనిపించింది. 1 2 3 ముగ్గురు సలహాలు వేస్తారు బే. నేను కాదండి వాళ్ళు తినేనండి డ్రామాలు చేయకు 1 2 3 ముగ్గురు సలహాలు నా ముందు నాటకాలు చేస్తారు అరిబే. నేను అక్కడేనండి నువ్వు ఒక్కవే ఆరా. అరే ఓ సాంపా అరే 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 నువ్వు అక్కడే ఉండు. అరే నువ్వు స్టడీ ఉండు. నువ్వు స్టడీ ఉండు. అక్కడే ఉండు. అక్కడ సగం చెప్తా అక్కడ ఉండు. అక్కడ సగం చెప్తే ఇప్పుడే దొంగ 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 అరే సోటు దోశ ఈ 5 బిస్కెట్ 10 సమోసా ఏదుంటే అది అట్టుకురా. ప్రియతమా నీ వచట కుశలమా నీ నిచట కుశలమే ఓకేరా బోర్ కొట్టేస్తుంది. ఆగబే ఇప్పుడు పోయి ఏం చేస్తావురా? ఓసి గుడ్డాకుండే ఎప్పుడైనా నీ మొహం అద్దంలో చూసుకున్నావురా? నీ లుల్లేంద్ర బాయ్. అది కాదురా, నువ్వేమో గుడ్నాకుండివి అదేమో పెద్ద తేడా. అదిరిపోన్నదిరా మీ లవ్ స్టోరీ. గ్యారంటీగా ఎక్కెత్తదిలే. నువ్వు అనుకున్న చుంటుంది కాదురగా పోరి మస్తు మంచిదిరా బాయ్. అది మహాజనానికి మరదల పిల్లరా. రోజుకి ఎంతమందితో పడుకుంటుందో నీకు తెలుసా? అరే ఎవరితో పనుకుంటే ఏమున్నదిరా, దాని మనసు మంచిదిరా. ఊరు సిట్టే నువ్వు దాన్ని మనువాడినావు అనుకో, నువ్వు దొంగతనాలు చేయాల్సిన అవసరం లేదురా. అదే సంపాదించి ఆడుతుంది. డబ్బులే డబ్బులు. ఒళ్ళు అమ్ముకునే దాని దగ్గర ప్రేమ ఎక్కడ ఉంటదిరా? చనిపోయి ప్రేమ అంటే తెలుసారా నీకు? నీ అవ్వ ఏళ్ళు మీద వేసి ప్రేమ లేదు నీకు. అయ్యా నీకు తింటూ తాగుడు తప్పేమైనా చేతదా? నువ్వు గీసిన డబ్బులుగానే ఉన్నాయి కదా, నీ అయ్యి ఇంట్లోకి వెళ్ళి గంటేసిండు. ఎన్నిసార్లు చెప్పాలరా మా అమ్మాయి గురించి మాట్లాడొద్దని? ఆ డబ్బులు రాని మా అయ్య మొహను కొడతా. సారీ రా భయ్. అరే సారీ చెప్పినా కదా, మళ్ళీ ఎందుకు ఏడుస్తా వాడదాని లెక్క. దావదిస్తాలే. అనాల్సిందంత అనేసి ఇప్పుడు సారీ గోధుమ పూరి. నాకు ఇప్పుడు పెప్పర్ చికెన్ కావాలా? సర్లేరా భయ్. పోరా నడపే. ఊరే ఆ గుంట జోలికి వెళ్ళొద్దని చెప్పినాను కదా. ఊరు కుట్టే కొండే ఆగ్రా. ఊరే నా మాటేనరా, చంపేస్తారాలు. నా మాట నువ్వు చేయి తీర బక్కోడా. నీకు దాని మీద మోజుంటే గంట సేపు ఉంచుకో, సరిపోదనుకుంటే రోజంతా ఉంచుకో. అది వదిలేసి బంగారం లాంటి పిల్లని చెడగొట్టావనుకో కూసాలు ఇరిగిపోతాయి. ఏ చింతమనే గా పోరి నాది. నీకు పైసలే కావాలి కదా, ఎంత కావాలో చెప్పు ఇసిరేస్తా. ఎంతున్నాయిరా నీ దగ్గర? గట్టిగా ఊదేననుకో కొట్టుకుపోతావు. ఏంట్రా మొదనష్టపోళ్ళు దొరికారా? లేదక్క అక్క అక్క ఏంట్రా? వీళ్ళే నా దగ్గర డబ్బులు కొట్టేసింది. యారా నా మనుషుల దగ్గర డబ్బులు కొట్టేసి అది నాకు ఇచ్చి మా అమ్మాయిని ఎత్తుకెళ్ళిపోదామని చూస్తున్నారా? మూసాయింట్రా నా కొడుకుల్ని. అరే బక్కోడా, అది కావాలంటే దానెత్తు బంగారం తీసురా, అప్పుడు మాట్లాడతా. ఇది మాట్లాడే దొంగ. నా మేనచ్చు కోసం ఎంత ఇస్తానే, మళ్ళా వస్తా. పరా బండుడా. పోరాపా. రే రండ్రా లోపలికి. సామాన్ అంతా త్వరగా పెట్టండి. ఈ పిల్లలందరూ ఎక్కారా? ఎందుకంత టైం తీసుకుంటున్నారు? లేట్ అవుతుంది. నువ్వు వెళ్ళు, నేను వస్తా.
చూసారా? తోస్తామేంటి టికెట్ ఏది? ఏ తప్పుకో. సత్య సత్య నా జీవితం నన్ను నాకే పరిచయం చేసింది. మనసుకు దగ్గరవుతూ నా జీవితాన్ని మార్చేసింది. తనే నా సర్వస్వం. వద్దులే. దేవుడా 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 దేవుడా, అందరూ బాగుండాలి. తప్పు చేసే క్షమించు స్వామి. ఓయ్ నీతు, ఎందుకంత లేట్? ఎప్పుడు కూసే కోడి ఈ రోజు అస్సలు కోయలేదక్క. ఎండ కూడా బాగా లేట్ గా వచ్చింది. నేనేం చేయనక్క? అస్సలు భయం లేకుండా పోయింది నీకు. నేను వెళ్ళి డ్రెస్ మార్చుకుని వస్తాను, నువ్వు క్లాస్కి వెళ్ళు పో. ఆ పాట ఎక్కడి నుంచి వస్తుంది? సత్యమ్మ డాన్స్ బల్ లేదండి, అక్కడి నుంచండి. నువ్వే బాసు. అప్పుడేమో దెబ్బలతో కనిపించావు. సినిమాలో విలన్ కి కదా దెబ్బలు తగిలేది. సత్య అక్కడ. సత్య అక్క డ్రామా ప్రాక్టీస్ చేస్తుంది. సాయంత్రం కోసం అక్కడ వెనకాల స్టేజ్ కడుతున్నారు. ఏ పని చేత కాదు ఎదవా. నువ్వు 3 పూట్ల మెక్కిందంటే ఏమైందిరా? చేతిలో సత్తు లేని ఎదవా. పనికి మళ్ళీ వదవా. బంగారం లాంటి బంగారం బంగారం. డైలాగ్ మర్చిపోయాడు. ఓ సచ్చినోడా, మిగతా డైలాగ్ చెప్పరా? బంగారం లాంటి గలాసులు రా ఎదవా అని చెప్పరా సచ్చినోడా? మిగతా డైలాగ్ చెప్పు. బంగారం లాంటి గ్లాసులు రా ఎదవా. డైలాగ్ అది కాదు, బంగారం లాంటి గ్లాసు బదులుకుంటామని చెప్పాలి. కరెక్టే. బంగారం లాంటి గ్లాసులు బద్దకొట్టే హీరో ఎదవా. నాన్న నేను పంచాను, బడికలు చదువుకుంటా. చదువుకొని పెద్ద కలెక్టర్ అవుతా. రేయ్, ఈ కొట్టోడు కొడుకు టీ కొట్టోడే అవుతాడు కానీ కలెక్టర్ ఎలాగవుతాడు రా? కలెక్టర్ కావాలంటే మాటలా? ఒరే మృదంగం, నువ్వు వాయించరా. యాదవ్ సుబ్బిగా, నీదే డైలాగ్ చెప్పరా? నీదే డైలాగ్ అలా కూర్చుని పోతావట పొట్టు సచ్చినోడా. ఏంటి రామయ్య దున్నపోతులా ఉన్నావు? ఆని గుడ్డును బాదినట్టు బాతున్నావు. గలాసు పగిలితే ఏంటి, మళ్ళీ కొనుక్కోవచ్చు. ఆడు చదువుకుంటానంటున్నాడు. నా బొంద నా బొంద నా బొంద. చెప్పడం రెక్కలు తెగిన పచ్చా. రెక్క కాదురా నీ అక్క. ఓ అక్కడి నుంచి చెప్తారు సొల్లు కబురు. గుడ్డు పెట్టే కోడి వెళ్తుంది గుండె నొప్పి. నా కర్మ నా కర్మ నా కర్మ. అలా కాదురా, రెక్క ఆడితే గాని డొక్కాడని. కరెక్టే. రెక్క ఆడితే గాని డొక్కాడని బతుకులమాయి. ఏ దేవత వచ్చి కరుణిస్తుందో ఏమో. చాలా ఆపండి నాయనా. అలానే కొడుకుని కొట్టినంత మాత్రాన పగిలిపోయిన ఈ గ్లాసులు తిరిగి రావు కదా. అసలు 14 సంవత్సరాల లోపల పిల్లల్ని పనిలో పెట్టుకోవడం, పని చేయించడం చట్టరీత్యా నేరం. బాల కార్మికుల చట్ట ప్రకారం నిన్ను జైల్లో పెడతారు. నీ కొడుకుని బాగా చదివించు. వాడు బాగా చదువుకొని చాలా డబ్బు సంపాదించి నీ కష్టాలన్నీ తీరుస్తాడు. నాయనా 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 నాయనా. అలాగేనమ్మా, మీరు బాగా చదువుకున్న వాళ్ళు డైలాగులు కరెక్ట్ గా చెప్పేస్తారు. మాకేట్ వస్తుందమ్మా. సచ్చినోడా, ఎంత పని చేసేవరా నువ్వు? కదరా సెడదొప్పారు. పొట్టోడా, డైలాగ్ చెప్పడం రాదు కానీ అట్నే చూడు ఎలా పెడుతున్నాడు. నువ్వేంటి హా?
అక్కడ ఉయ్యాల నుంచి దిగడానికి నేను ఇబ్బంది పడుతుంటే ఇలా నించున్నావేంటి? మళ్ళీ తాగావా? తాలేదు సత్య. తాగాడు సత్యమ్మ, తాగాడు. ఈ జన్మలో మారరండి. తీ అక్కడ పెట్టు. ఓయ్, అవతల అంత మంచి ప్రోగ్రామ్ జరుగుతుంటే జోల పట్ల ఉందా నీకు? ఏది పట్టించుకోకుండా అలా నిద్రపోతున్నావేంటి? నీకు తెలుసా, మా నీత నీకు కరెక్ట్ గా పేరు పెట్టింది, విలన్ అని. బచ్చా బాగా మోయించండి. అయినా మీరేంటి ఆ డైలాగ్ చెప్పడం ఏంటి? చిన్నపిల్లలు అప్పు చెప్పినట్టు. బాగా చేయలేదా? నీకన్నా వీడే నాయం. అలా గట్టి పెట్టమ్మా. పద లోపల పెట్టు సామాన్లు. స్టేజ్ పైన ఆ బూతులేంటి? అసలు మిమ్మల్ని అనాలి అది కాదమ్మా. డైలాగ్లు చెప్పేటప్పుడు తిట్టకూడదని ఎన్నిసార్లు చెప్పాలి మీకు? ఇప్పుడు చూడండి ఏమైందో. స్టేజ్ పైన బూతులు మాట్లాడుతున్నారు. చిన్న పిల్లలు ఉన్నారు స్టేజ్ పైన. మొత్తం పోయింది. అందరూ నన్ను చూసి నవ్వారు. అవును, ఇందాక అడగడం మర్చిపోయాను. హాస్పిటల్లో ఉండాల్సినోడివి ఇక్కడేం చేస్తున్నావు? తగ్గిపోయిందా? తగ్గిపోయి ఉంటుందిలే, లేకపోతే ఇక్కడ ఎందుకుంటావు? మీ ఊరు ఎక్కడ? మా ఊరు ఎందుకు వచ్చావు? ఆ రోజు నీళ్ళలో ఎలా పడిపోయావు? నువ్వే పడిపోయావా లేకపోతే ఎవరైనా తోసేశారా? సూసైడా? లవ్ ఫెయిల్యూరా? ఆ అమ్మాయి ఒప్పుకోలేదా లేకపోతే వాళ్ళ ఇంట్లో ఏదైనా ప్రాబ్లమా? ఇంత పెరికోడివి ఏంటి విలన్? ఒప్పుకోపోతే చచ్చిపోతారా? అయినా అమ్మాయికి పిచ్చా? చూడ్డానికి బానే ఉన్నాగా. అయినా ఆత్మహత్య పెరికోలు చేసుకుంటారు. అలా చూస్తున్నావేంటి? నేను మాట్లాడేది నీకు వినిపిస్తుందా? అర్థమవుతుందా నీకు? సత్య, బస్సు బయలుదేరుతుంది, వెళ్దాం రా. ఉండు, వస్తున్నా. తొందరగా రా. అసలు మీలాంటి వాళ్ళ కోసమే మేము పనిచేస్తుంది విలన్. మా వాళ్ళతో మాట్లాడి నీ కౌన్సిలింగ్ ఇప్పిస్తా. చెయ్యి పట్టుకుని చూసుకుని ఓయ్ జరుగు, లోపలికి వెళ్ళు. ఓయ్, ఇంతకీ నీ పేరేంటి? చూసుకో. భయంగా ఉంది, డోర్ వేయి సత్య. ఓయ్ లడ్డు, ఇదేంటి ఇంకా కట్టలేదు? ఉత్కండి. అదిగో సత్య. సత్య. అమ్మా సత్య. సత్య, ఆ తాగుబోతు సచ్చినోడు చక్కెరగాడు పారిపోయాడమ్మా. రాత్రి బాగా తాగి గొడవ చేశాడట. ఆ పెళ్ళామేమో అలిగి పుట్టింటికి దొబ్బేసింది. ఈడు కూడా తోకాడించుకుంటూ దాని వెనకాతలే దొబ్బేశాడు. ఉద్యోగం కంటే పెళ్ళామే ఎక్కువైంది అదొకే. పెళ్ళాం కంటే ఉద్యోగం మేలని తెలుసుకుంటాడమ్మా ఎదవా. ఎన్నిసార్లు చెప్పాలి మీకు ఇలాంటి తాగుబోతు ఎదవల్ని పెట్టుకోవద్దని? ఇప్పుడు చూడండి ఏమైందో. ఈ రోజు చూస్తే సాయంత్రం స్టేజ్ ప్రోగ్రామ్. మనకు హీరో కావాలమ్మా. నువ్వైతే సరైన నెచ్చుతావు తల్లి. ఇంత అర్జెంట్ గా ఎవరు దొరుకుతారు? అమ్మమ్మమ్మ, ఎలాగైనా చూసి పెట్టు తల్లి. ఉండండి, వస్తాను. అమ్మా సత్య, పెళ్ళైన వాళ్ళు వద్దమ్మా. సచ్చినోళ్ళు గారు, నాకు ఇంకా పెళ్లి కాలేదండి. మనము పూజకు పనికిరాని పువ్వులు రా, వదిలే. మా భలేవారండి, హీరోగానే కదండి, నేను చేసేస్తానండి. ఒప్పుకుందరు. దశకొద్ది దొరికాడు పుష్కలు మొగుడా అని. ఓ చేత్తో వాయించుకుంటూ ఇంకో చేత్తో వాయించడం కుదరదురా. ఓ పని చెయ్యి, నీది నువ్వు వాయించుకో, సమ్మగా ఉంటది. అదేమిటండి, ఓయ్ నిన్నే, నేనే వస్తా. ఓయ్ విలన్, నేను అక్కడి నుంచి అరుస్తుంటే వినపడట్లేదా? నీకు మొత్తం తగ్గిపోయినట్టుగా ఉంది. నువ్వు ఎందుకు ఖాళీగా నిల్చున్నావు? నువ్వు నాతో రా, పోదా రా, చెప్తా. ఎక్కడికి? ఏంటి విషయం? నువ్వు మా ట్రూప్ లో హీరోగా చేయాలి. నేను హీరో ఏంటి? అవును, నువ్వే. పోదా. నేను యాక్టింగ్ చేయలేను సత్య. ఎందుకు చేయలేవు? మాకు మాత్రం వచ్చా ఏంటి? మేం చేయట్లేదా? ఇక్కడ అందరు పెద్ద యాక్టర్సా ఏంటి? ఆ రోజు నువ్వు సరిగ్గా చూస్తుంటే నీకు తెలిసేది మా టాలెంట్ ఏంటో. కానీ నువ్వు నిద్రపోయావు కదా. సరే, నువ్వెప్పుడైనా దొంగతనం చేసావా? ఏం లేదు, చిన్నప్పుడు మీ డాడీ జేబుల నుంచి డబ్బులు కొట్టేసుకుని ఐస్ క్రీమ్లు చాక్లెట్లు కొనుక్కొని తినేవాడివి కదా. అప్పుడు మీ డాడీ వచ్చి ఒరే జేబుల్లోంచి డబ్బు తీసుకున్నావు అని అడిగితే, లేదు డాడీ, నాకు తెలీదు డాడీ అని అమాయకంగా నటించావు కదా. అదే యాక్టింగ్ అంటే. సత్య, నా కోసం చేయవా ప్లీజ్? ఒక హీరో దొరికాడు. వీడి హీరో ఏంటండి గురుగారు? ఎప్పుడు చూసినా సత్య వెనక తిరుగుతుంటాడు. నా వెనకాల తిరిగేది నువ్వా ఎత్తునా? వెళ్ళి ఈ తబలమ్మ చూసుకోపో. నువ్వు కూడా ఏమిటి సత్య? అది తబలా కాదు, మృదంగం. ఏదో ఒక దంగం. నువ్వు నోరు మూయి. అబ్బా, అబ్బాయి ఎంత బాగున్నాడో. లేత వయసు, మంచి అందగాడు. ఒరే, మంచి జోరు ఉంటుందిరా. శ్రీరామ, ఏది ఒక్కసారి చూపించు. ఏమిటది? అదే నీ యాక్టింగ్ పిల్లోడా. ఈ అరాచకాలు, అన్యాయాలు, అక్రమాలు ఇక్కడి నుంచి సాగను. డైలాగ్ లో కొంచెం ఫీల్ ఉండాలమ్మా. ఉండాలి. అయినా నీది ఇంత అందంగా ఉంది అందగాడా. వంశీ, ఇంకోసారి చెప్పు. చెప్పు. ఈ అరాచకాలు, అన్యాయాలు, అక్రమాలు
ఇక నుంచి సాగనేవను సాగవు. కొంచెం కిక్ వచ్చింది కానీ డైలాగ్ చెప్తే గుండెలో దూసుకుపోవాలి. నీ చూపులా ఈ అరాచకాలు అన్యాయాలు అక్రమాలు ఇక నుంచి సాగవు సాగనేవను. ఎంత బాగా చెప్పాడు. నీ మాటల్లో మస్తు ఉంది. ఇదిగా నువ్వేనా హీరో. మనకి హీరో దొరికేశాడు. ఒరేయ్ మనకి హీరో సత్య ఆగండి. ఎన్నాలి అన్యాయాలు, ఎన్నాలి అక్రమాలు, ఎన్నాలండి అరాచకాలు. ఎన్నో ఏళ్ళగా హీరో ఛాన్స్ కోసం కళ్ళు కాయలు కాచలు ఎదురు చూస్తున్నాను కాదని ఎవడో గొట్టంగాడికి హీరో ఛాన్స్ చేస్తారా? నా ఉసురు మీకు తగలకుండా పోదు గురువు గారు. ఉసురు లేదు ఎసరు లేదు, ఒంట్లో కరెంట్ లేదు కానీ ఓ మాటలకి ఏం తక్కువ లేదు. నోరు ఇయ్యు. కరెంట్ లేదు మీకే నాకా? వెధవ పేడి ముఖం వేసుకుని ఆయన ఇంట్లో కరెంట్ విన్నాం కానీ ఒంట్లో కరెంట్ ఏమిటండి? నేర్చుకున్నదంతా గుర్తుందా నీకు? ఏంటి చిన్నపిల్లలాగా మళ్ళీ నీ లవర్ గుర్తొచ్చిందా? నేనే తన దగ్గరికి వెళ్ళి మాట్లాడి నీ పెళ్లి జరిపిస్తాను, సరేనా? హా ఏంటి ఇంకా బట్టలు మార్చుకోలేదు? విలన్ వెళ్ళు, తొందరగా రెడీ అయ్యి వచ్చాయి. విలన్ వెళ్ళు. ఓయ్ అక్కడ పిల్లలందరూ రెడీ అయిపోయారు. ఇది కట్టుకోవడం తెలీదా నీకు? నీకు థ్యాంక్స్ కూడా చెప్పలేదు. ఓయ్ థ్యాంక్స్ ఒక్కటి సరిపోదు విలన్. సరే అడుగు, నీకేం కావాలంటే అది. ఏదైనా చేస్తావా మళ్ళీ మాట తప్పకూడదు, ఓకేనా? ఒట్టు. ఒట్టు. ఒక్కసారి అడిగి చూడు, నీకే తెలుస్తుంది. గుండె పిండేస్తావు విలన్. నిజంగా ప్రస్తుతానికి మా ట్రూప్ లో బాగా యాక్ట్ చేయి చాలు. ఓయ్ సత్య పక్కన హీరో అంటే మాటలా? నువ్వు నిజంగానే లక్కీ. ఇది ఎలా కట్టాలో నాకు తెలీదు, నువ్వే కట్టుకో.